చిన్న చిన్న పాఠశాలలో ముఖ్యంగా పూర్తిగా బిల్డింగ్ కట్టేసిన ప్రిమైసెస్ ఉన్న పాఠశాలలో నీటి యాజమాన్యం చేయడం ఎలా, దానికి ఒక నమూనాగా ఇక్కడ వేరుమాచనేని పడగయ్య హై స్కూల్ దగ్గర ఒక అవకాశం దొరికింది. ఈ పాఠశాల సీతాఫల్ మండిలో ఉంది, హైదరాబాద్లో. ఇక్కడ నీటి యాజమాన్యం చేయడం కోసం ఒక వినూత్న ప్రయోగం మొదలైంది. వాసన్, ఈ స్కూల్ రెండు కలిసి ఒక ఒప్పందం చేసుకోబోతున్నాయి. మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. 86 సంవత్సరాలుగా చరిత్ర గల వీరమాచనేని పడగయ్య హై స్కూల్ హైదరాబాద్ సీతాఫల్ మండిలో ఉంది. ఈ పాఠశాల చాలా చిన్న కాంపౌండ్లో కట్టారు. ఇక్కడ పడిన వర్షం నీళ్ళని ఎలా పొదుపు చేసుకోవాలి అన్నది ఒక ముఖ్యమైన ఛాలెంజ్ లానే ఉంది. ఆ ఛాలెంజ్ని వాసన తీసుకుని ఇక్కడ నీటి సంగ్రహ పనులు చేపట్టబోతోంది. జనవరి 31, 2025 హైదరాబాద్లో సీతాఫల్ మండిలో ఉన్న వీరమాచనేని పడగయ్య హై స్కూల్, వీరమాచనేని ఎడ్యుకేషనల్ అకాడమీ వారితోటి వాసన్కి ఒక ఒప్పందం అయింది. ఈ ఒప్పందం ప్రకారము ఈ రెండు స్కూల్స్లో క్యాంపస్లో పడే వర్షపు నీళ్ళనంతా పొదుపు చేసి ఈ స్కూల్లో మొత్తము నీటి యాజమాన్యంలో కొత్త పద్ధతులు తీసుకురావడం, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా నీటి విషయం గురించి తగిన శిక్షణలు కానీ రకరకాల కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయడం, ఇవన్నీ మా ఒప్పందంలో ముఖ్యమైన భాగాలు. ఈ రకంగా ఇంచుమించు 80 సంవత్సరాల పైన 86 సంవత్సరాల నుంచి ఈ స్కూల్ ఇక్కడ పనిచేస్తుంది. హైదరాబాద్ చరిత్రలో భాగమైన ఈ పాఠశాలతోటి కలిసి పనిచేయడం వాసన్కి ఒక మంచి అవకాశంగా మేము భావిస్తున్నామండి. ఇదంతా నడిపించడానికి ముందర రమేష్ బాబు గారు వచ్చి తర్వాత స్కూల్లో ఉండే టీచర్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నమస్కారం సార్. నమస్తే. 1938లో సీతాఫల్ మండిలో ప్రారంభమైనటువంటి పాఠశాల ఇది. అప్పుడు నిజాం గవర్నమెంట్లో నిజాం గారి ఫర్మానాతో ప్రారంభించబడినటువంటి పాఠశాల. నాటి నుంచి నేటి దాకా పేదవారికి, ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, బడుగు వర్గాల వారికి మనం విద్యా విషయకంగా సహకరించాలి అనేటటువంటి లక్ష్యంతో పనిచేసేటువంటి పాఠశాల ఇది. మాకు 1993లో రాష్ట్ర స్థాయిలో 3 ర్యాంకులు వచ్చాయి. తర్వాత కూడా ఉన్నత స్థాయిలో మా విద్యార్థులు రాణించారు. 94లో మాకు 100% ఫస్ట్ క్లాసెస్ వచ్చాయి. ఇలా విద్యా విషయకంగా ముందున్నటువంటి పాఠశాల ఇవాళ మాకు ఒక మిత్రుల ద్వారా, డాక్టర్ సూర్యప్రకాష్ గారు అనేటటువంటి మిత్రుని ద్వారా పరిచయమైనటువంటి రామచంద్రుడు గారు మా పాఠశాలకు వచ్చి చక్కగా 3 లక్షల ఖర్చు పెట్టి మాకు వాటర్ మేనేజ్మెంట్ మీద, ఆ నీటి పొదుపు, నీటి యాజమాన్యం మీద మాకు సరి అయినటువంటి మార్గదర్శకం చేస్తానన్నారు. మాకెంతో సంతోషం. మా తరఫు నుంచి మా పిల్లల్ని వారు చేసేటటువంటి కార్యక్రమాలని పర్యవేక్షించడం, చూడడం, వీక్షించడం వంటి కార్యక్రమాలు చేయాలని కోరారు. చాలా సంతోషం అండి. మా పిల్లలకి అది విద్యా విషయంగా కూడా చాలా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. అలాగే మా సంస్థలో వారు ఈ పేరెంట్స్కి, ఇతర సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఒక ప్రదర్శనశాలలాగా ఎగ్జిబిషన్ పెట్టి మిల్లెట్స్ గురించి, అలాగే అవగాహన కలిగించేటటువంటి అవగాహన కార్యక్రమాలు చేస్తామన్నారు. అది మా తరఫున ఇదిగా అడిగారు కాబట్టి నిజంగా వారు అడిగినవన్నీ కూడా మంచివి, సమాజానికి ఉపయోగపడేవి, విద్యార్థులకు ఉపయోగపడేవి. కాబట్టి అన్ని విధాలా ఇది విద్యా సంస్థకి ఎంతో మంచిదని నేను భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము వారితో పాలు పంచుకోవడానికి ఆనందంగా ముందుకు వచ్చామని తెలియజేస్తున్నాం. సంతోషం. నా పేరు బేబీ రాణి. సీతాఫల్ మండిలో ఉన్నటువంటి వీరమాచనేని పడగయ్య హై స్కూల్లో గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు విద్య ఎంత బాగా బోధించినప్పటికీ కూడా పేద వర్గానికి చెందినటువంటి వారుగా ఉంటారు. అటువంటి విద్యార్థులకి వాటర్ మేనేజ్మెంట్ గురించి, వాటర్ సోర్సెస్ గురించి ఎంతో చక్కటి అవగాహన కలిగిస్తామన్నటువంటి గ్రూప్ వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. I am S. Anand Babu, working as a maths and physical science teacher here in Veeramachaneni Padagaya High School since from 18 years. I am very happy to Vasan group to make our children educate about the water harvesting, rainwater harvesting, especially about the soak pits, and it is very helpful in our education. And we are very thankful to you for making a collaboration here, and we totally support you from our children's side.
and we enjoy the program whatever you are going to commence from today onwards. Thank you.